పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో కార్మిక కుటుంబాలు పెట్రోల్ బాటిళ్లతో నిరసన తెలిపారు. పట్టణాభివృద్ధి పేరుతో ఏకపక్షంగా సింగరేణి క్వార్టర్స్ తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ బాధితులు ఆందోళనకు దిగారు. గోదావరి కనిలో రోడ్డు వెడల్పులో భాగంగా 32వ డివిజన్ సింగరేణి క్వార్టర్లను తొలగించేందుకు యాజమాన్యం కార్మికులకు నోటీసులు పంపింది. నగరం నడిబొడ్డులో ఉన్న క్వార్టర్లను తొలగించి ఊరి చివర పాడుబడిన క్వార్టర్లు కేటాయించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. నా ఇంట్లో నాకు ఒక ప్రాబ్లం ఉన్నది. అభివృద్ధి పేరుతో సింగరేణి భూములను నగరపాలక సంస్థకు అప్పచెప్పడమేంటని ప్రశ్నించారు. రోడ్డుకు ఇరువైపులా స్థలాలను సేకరించాల్సింది పోయి ఏకపక్షంగా సింగరేణి భూములను లాక్కోవడం సరైంది కాదన్నారు. ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చిన క్వార్టర్లకు కరెంటు, వాటర్ కట్ చేయడం మంచిది కాదని వారు అసహనం వ్యక్తం చేశారు. అభివృద్ధికి తామేమీ అడ్డంకి కాదని, నియంతృత్వ ధోరణితో తమను తరిమేయడం సరైనది కాదన్నారు. ఇప్పటికైనా సింగరేణి సంస్థ, స్థానిక ఎమ్మెల్యే తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ప్రాణ త్యాగానికైనా సిద్ధమని కార్మికులు, కార్మిక కుటుంబాలు ఆందోళన చేశారు. నా కోటర్ నంబర్ D101 కాంట్రాక్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంట్ కట్ చేయడానికి వచ్చిళ్ళు, తలుపు కొట్టిళ్ళు. అక్కడ వచ్చి ఎందుకు ఏం చేస్తాను అంటే కరెంట్ కట్ చేస్తాను అన్నారు. దీనికోసం అంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళు కట్ చేయమంటారు అని అన్నారు. కాకపోతే వాళ్ళ పేరు అడిగినా ఎవరి పేరు చెప్తలేరు, స్పందిస్తలేరు. ఏదో మాకు వినబడదు, మేము చెవిటోళ్ళం అన్నట్టు వాళ్ళు అట్లా ప్రవేశిస్తున్నారు. వాళ్ళను నేను ఆగితే ఆయన అందులో ఒక సీను అట మ్యాన్ హ్యాండిలింగ్ చేసిండు, చేయిపోయినా దెబ్బ తాకి. అక్కడ మా ఫాదర్ సీరియస్ ఉన్నాడు, 6 months నుంచి బెడ్లో ఉన్నాడు. ఒక 1 hour కోసం కరెంట్ ఇవ్వండి, నేను పోయి సార్తో మాట్లాడుతా అన్నా కూడా మాకు సంబంధం లేదు అనుకుంటా వాళ్ళు నెత్తికి నేరెత్తినట్టు అట్లా మాట్లాడుకుంటే కరెంట్ కట్ చేయరా పోయి ఏం చేసుకుంటారు చేసుకొని అన్నట్టు మాట్లాడుతున్నారు అన్న. కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళు ఇక్కడ మనం ఉద్యోగం చేస్తూ మనం ట్యాక్సులు కడుతూ మనం ఇక్కడ ఇచ్చేస్తున్నాం. వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ మీద వచ్చిన వాళ్ళు ఇక్కడ మనమైన హ్యాండ్ మ్యాలింగ్ చేస్తున్నారు. ఇది ఎంత